ఆడదానిలో నీకు తల్లి చెల్లి కనబడుగా అందాలేగా కనిపిస్తాయి. నా ఏరియాలో బ్లాక్ టికెట్లు అమ్మటానికి నీకెంత ధైర్యంరా? తప్పైందమ్మా, నేను చేయను. ఈ రోజు నుంచి నువ్వు బ్లాక్ టికెట్లు అమ్మేవో అమ్మనమ్మా, నన్ను వదిలి. యూ రాస్కెల్, అన్ని చెయ్యి, నాకు చెప్పి చెయ్యి, నా వాట నాకిచ్చి చెయ్యి, లేకపోతే బ్లాక్ అమ్మటానికి ఉండదు. నీ చెయ్యి. ఈ రోజు నుంచి నువ్వేం చేసినా నాకు 50-50, లేకపోతే నీ లైఫ్ కుండదు సేఫ్టీ. హలో సార్, వస్తున్నా. ఇదేం పోలీసురా బాబు? సిన్సియారిటీలో కిరణ్ బేడిని చూశాను, ఫైటింగ్ లో విజయశాంతిని చూశాను, ఈటింగ్ లో ఈవిడికి ఈవిడే సాటి. తెలుసా? నువ్వెవడవైతే నాకేంటి? నీతో పాటు చదువుకోవడానికి వచ్చిన ఆడపిల్లల్ని అవమానించే హక్కు నీకెవరిచ్చారా? ఇది చాలా చిన్న కేసు. ఆఫ్టర్ ఆల్ ర్యాగింగ్ అన్ని కాలేజీల్లోనూ ఉంది తెలుసా? ఇది బ్యాంగింగ్ అన్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంది. కన్నవాళ్ళు కడుపు కట్టుకుని మిమ్మల్ని కాలేజీ పంపిస్తుంటే ర్యాగింగ్ ఏంట? ర్యాగింగ్! ఆడదాన్ని పెళ్ళయ్యాక కట్నం తక్కువైందనో, ఆడపిల్లని కన్నదనో ఎలాగో కాల్చుకు తింటున్నారు. పెళ్లి కాకుండా కాల్చుకు తినాలా? మిమ్మల్ని చూసాక స్టూడెంట్స్ అంతా ర్యాగింగ్ అనే మాట మర్చిపోవాలి. మేడం మేడం, ఆయన గొప్పంటికి కాబోయాలుడు. ఎవడికో ఎప్పుడో కాబోయాలుడు, ఆల్రెడీ ప్రభుత్వానికి అల్లుడు. ఆయన ఎవరో తెలుసా? ఆనందరాజు గారు. ఎవడ ఆనందరాజ్? ఆనందరాజు గారు పెద్ద ధర్మదాత, మహాభక్తుడు, పేదల పాలిట పెన్నిది, కష్టాలు తీర్చే కామధేనువు. దేవుడు అవతారం ఆనందరాజు గారు. మా పిల్ల పెళ్లికి 50,000 ఇచ్చారు. మా గుడికి గాలిగోపురం కట్టించారు. జై శక్తి. నమస్తే. నమస్తే. జాగ్రత్త సార్. డోంట్ వరీ. గుడ్డితనం దేవుడు నాకు వేసిన శిక్ష. ఆ శిక్ష నేను అనుభవించే తీరాలి. అందరూ నించున్నారు సార్. క్షమించండి, మీరందరూ నించున్నారన్న సంగతి నాకు తెలియదు. ప్లీజ్ కూర్చోండి. సాంబయ్య గారు. అయ్యా, గుడి పని పూర్తయిందా? ఒక్క చలువరాతి పని మాత్రం మిగిలి. జై శక్తి. చిత్తమయ్యా. రంగారావు గారు. దండాలయ్యా. ఇంట్లో అంతా క్షేమమేనా? క్షేమేనయ్యా. జై శక్తి. జై శక్తి. వస్తానయ్యా. సుబ్బారావు గారు. నమస్కారం బాబు. అబ్బాయి చదువు ఎంతవరకు వచ్చింది? డాక్టర్ పూర్తయింది, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం బాబు. బెంగపడకండి, మన హాస్పిటల్లోనే మీ అబ్బాయికి ఉద్యోగం వేయిస్తాను. చాలు బాబు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇదేంటయ్యా, దేవుడికి తప్ప ఎవరి కాళ్లకు దండం పెట్టకూడదు. జై శక్తి. అన్నా, వెళ్ళిరండి. నమస్కారం. శ్రీ శక్తి. మీ ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ మా మహిళా మండలి రాష్ట్రంలోనే గొప్ప పేరు తెచ్చుకుంది. అంతా శ్రీ శక్తి దయ. మీరు చేసే సత్కార్యాలకి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. జై శక్తి. చాలా థ్యాంక్స్ అండి. వస్తామండి. శ్రీ శక్తి. అన్నా,
తొందరపడ్డాడు. అందుకే తొందరగా పోయాడు. ఇది అందరికీ ఒక గుణపాఠం కావాలి. అతని కుటుంబానికి నా సానుభూతితో పాటు 5 లక్షల సూట్ కేసు పంపించండి. జై శక్తి. ఇది సిటీ మొత్తం బ్లాక్ మార్కెట్ లో వచ్చిన అమౌంట్ 15 లక్షలు. అది బ్రోతల్ హౌస్ నుంచి నెల వచ్చిన ఇన్కమ్ 28 లక్షలు. అది గోల్డ్ స్మగుల్డ్ మార్కెట్ లో వచ్చిన అమౌంట్ 60 లక్షలు. అన్నయ్య, నా తమ్ముణ్ణి అతని స్నేహితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారన్నయ్య. పోలీసులు అరెస్ట్ చేశారా? వాడే మర్డర్ చేశాడా, మానభంగం చేశాడా? కాలేజీలో ర్యాగింగ్ చేశాడు. యూస్లెస్ ఫెలో. రేప్ చేయకుండా ఆఫ్టర్ ఆల్ ర్యాగింగ్ చేశాడా? అవును, ఎవరో కొత్తగా వచ్చిన లేడీ సర్కిల్ నీ పేరు చెప్పినా నా తమ్ముని వదలలేదు. కొత్తగా వచ్చిన ప్రతి పోలీస్ ఆఫీసరు వాళ్ళ పవర్ చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చెల్లమ్మ, నేను నీకు న్యాయం చేస్తాను. వెళ్ళిరా. అలాగే అన్నయ్య. రేపు పొద్దున్న 10 గంటలకి ఆ సర్కిల్తో మీటింగ్ ఏర్పాటు చేయి. జై శక్తి. అందరికీ ముహూర్తం వీడి పెడుతున్నాడు. వీడికి ముహూర్తం ఆ దేవుడే పెడతాడు. బాబాబు, నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా? నేను పోస్ట్ మ్యాన్ కదా, మా వాచ్మెన్ని. ఏంటో నా కంటికి వాచ్మెన్ కి పోస్ట్ మెన్ కి తేడాయే తెలియటం లేదు. ఏంటి ఏంటి నవ్వుతున్నావు? అయినా నా బాధ నీకేం తెలుసు? ఆనాడు కట్టుకున్న నా భర్తని దేశ రక్షణ కోసం చైనా యుద్ధానికి పంపించి పోగొట్టుకున్నాను. ఇప్పుడు కన్న కొడుకుని పాకిస్తాన్ బార్డర్ కి పంపించాను. నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వస్తే వాడిని చూసినంత ఆనందం కలుగుతుంది. ఎంతైనా తల్లిని కదా. నవ్వెందుకు? అక్క నమస్కారం. పిల్లడు బాగున్నాడా? బాగున్నాడు. ఇదిగో మాట. వస్తానక్క, పనుంది. బాబు బాబు నాకు తెలుసు మంగమ్మ గారు. మీ అబ్బాయి ఉత్తరం గురించేనా? మీ అబ్బాయి దగ్గర నుండి ఉత్తరం వస్తే ముందుగా మీ ఇంటికి వచ్చి ఆ ఉత్తరం ఇచ్చి ఆ తర్వాత ఈ ఉత్తరాలన్నీ ఊళ్ళో పంచుతాను. సరేనా? వస్తానమ్మా. మంచిది బాబు. బాబు గుర్తుంచుకో, ముందు నాకే ఇవ్వాలి. ఆడవాసన. వెల్కమ్ ఇన్స్పెక్టర్ గారు, వెల్కమ్. కళ్ళు లేని వాడికి కంఠం బాగుంటుందని అందరూ అంటారు. ఈ గుడ్డి వాడికి కళ్ళతో పాటు కంఠం కూడా పోయింది. జై శక్తి. నన్నెందుకు రమ్మన్నారు? మా మేనల్లుణ్ణి అరెస్ట్ చేసింది నువ్వేనా? అవును. వెరీ గుడ్. నువ్వు ఎంటర్ అయినప్పుడే నీ పంక్చువాలిటీని గమనించాను. మా మేనల్లుణ్ణి అరెస్ట్ చేశాక నీ సిన్సియారిటీ గురించి విని మెచ్చుకున్నాను. ఇంతకీ గవర్నమెంట్ నడిచేది ఏ డబ్బుతో తెలుసా? ప్రజలు కట్టే పన్నులతో. ఉన్నవాళ్లు కట్టే ట్యాక్సులతో. మేబీ. అంటే మీరెవరికి సేవ చెయ్యాలి? మాకే కదా. ఈ సిటీలో ఎందరో పోలీస్ ఆఫీసర్లు నా కంట్రోల్లో ఉన్నారు. నువ్వు కూడా నా కంట్రోల్లోకి రావాలి. 30 రోజులు కష్టపడి 300 కేసులు పట్టుకొని 30,000 సార్లు మీ పై ఆఫీసర్లకు సెల్యూట్ చేస్తే కటింగులు పోను 3,000 రూపాయల జీతం కూడా మీ ఇంటికి చేరడం. అదే నా మనిషిగా మారావనుకో, 30 సెకండ్లలో చెయ్యి కలిపి 3 నిమిషాలలో నా కేసు కొట్టే 3 గంటల్లో 3 లక్షల రూపాయలు మీ ఇంటికి చేరతాయి. సెకండ్లైంది. 3 నిమిషాల్లో మీ కేసు క్లోజ్ చేస్తాను. 3 గంటల్లో మా ఇంటికి 3 లక్షలు పంపించండి. వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. జై శ్రీ. పోలీసు పక్షుల్ని వలలో వేసుకున్నాడు. ఎప్పటికైనా ఆ పక్షులతోటే వీడికి శిక్ష తప్పదు.
సప్లయర్ సప్లయర్